మీ అందరికీ ఓ విషయం చెప్పాలని పిలిచాను. ఏంటమ్మా? ముక్కు పుడక ఎవరికి చెందాలి అన్న విషయంలో ఎన్నోసార్లు మన ఇంట్లో గొడవలు జరిగాయి. దానికి ఈరోజు నేను ముగింపు పలకబోతున్నాను. శౌర్యకివ్వాలని నిర్ణయించుకున్నాను. బాధ్యతని అందుకోబోయేవారికి పూజగదిలో అడుగుపెట్టే అర్హత, ప్రసాదం చేయగల శక్తి ఉండాలని అత్తయ్యే కొన్ని వందల సార్లు చెప్పింది కదా. అర్హత లేని వాళ్లకి అది దక్కకూడదు. మరి మీకెలా దక్కింది? వచ్చావు బావా, అత్తయ్య ఎటువంటి నిర్ణయం తీసుకుందో చూడు. ఇంతకాలం ముక్కు పుడకను మన అక్షయ్కిస్తానని అందా, ఇప్పుడు శౌర్యకిస్తాను అని మాట తప్పుతుంది. అమ్మ చేస్తుంది కరెక్ట్. ముక్కు పుడకను ఎవ్వరికివ్వాలో అమ్మ చేతిలో ఉంది. ప్రశ్నించడానికి, అడ్డుపడ్డానికి ఎవ్వరికీ అధికారం లేదు.